హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేటి మన ఇంటింటి రామాయణం ఎపిసోడ్ రివ్యూలో కథలో అత్యంత కీలకమైన మరియు ఉత్కంఠభరితమైన మలుపుల గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిగా శ్రీకర్ మరియు శ్రేయల మధ్య ఉన్న సంబంధం కొత్త పుంతలు తొక్కింది. గతంలో వారి మధ్య ఉన్న మనస్పర్ధలు మరియు దూరాలు పూర్తిగా తొలగిపోయి శ్రేయ ప్రవర్తనలో వచ్చిన సానుకూల మార్పు శ్రీకర్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమెలో వస్తున్న ఈ సానుకూల పరిణామాన్ని చూసి శ్రీకర్ మనసు మళ్ళీ ఆమె వైపు మొగ్గు చూపింది. ఆమెపై తనకు గల పాత ప్రేమ మరియు అభిమానం రెట్టింపు ఉత్సాహంతో తిరిగి పుంజుకున్నట్లు ఈ సన్నివేశాలలో స్పష్టంగా చూపబడింది. మరోవైపు కథలో ఉద్రిక్తతను పెంచే అత్యంత కీలకమైన సంఘటన పల్లవి జీవితంలో చోటు చేసుకుంది. పల్లవి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆర్థిక సహాయం కోసం చక్రధర్ను ఆశ్రయించడం కథలో పెద్ద మలుపు. తన కష్టాలను వివరించి ఎలాగైనా సాయం చేయమని ఆమె ఎంతో వేడుకుంటుంది. కానీ చక్రధర్ ఆమె అభ్యర్థనను పూర్తిగా తిరస్కరించడమే కాకుండా ఆమెకు ఎలాంటి సహాయం చేయడానికి నిరాకరిస్తాడు. ఇక్కడ చక్రధర్ తీసుకున్న నిర్ణయం పల్లవిని తీవ్రమైన నిరాశకు మరియు మానసిక వేదనకు గురిచేసింది. కష్టకాలంలో తన వాళ్లే తనకు అండగా నిలవకపోగా దూరం పెట్టడం ఆమెను తీవ్రమైన ఒంటరితనంలోకి నెట్టివేసింది. ఈ సన్నివేశంలో పల్లవి పడుతున్న బాధ మరియు ఆమె కళ్ళలో కనిపిస్తున్న అసహాయత ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా అత్యంత భావోద్వేగభరితంగా తెరకెక్కించారు. ఈ సంఘటనకు మరింత బలాన్ని చేకూరుస్తూ చక్రధర్ ఈ సమయంలో పల్లవిని కాదని పూర్తిగా అవని వైపు నిలుస్తాడు. అవని తీసుకునే నిర్ణయాలను చక్రధర్ సమర్థించడం పల్లవిని మరింతగా కుంగదీస్తుంది. తనను నమ్మించి మోసం చేస్తున్నారనే భావన పల్లవిలో కోపాన్ని, ఆవేదనను ఒకేసారి కట్టలు తెంచుకునేలా చేస్తుంది. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ నాటకీయ పరిణామాలు కుటుంబంలో మరింత చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నాయి. చక్రధర్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం కేవలం పల్లవిని మాత్రమే కాకుండా మొత్తం కుటుంబ వాతావరణాన్ని అల్లకల్లోలం చేసింది. ఎవరి వైపు నిజముంది, ఎవరి మోసం బయటపడుతుంది అనే ఉత్కంఠ ప్రతి దశలోనూ ప్రేక్షకులలో పెరుగుతూనే ఉంటుంది. ఈ ఎపిసోడ్లో చూపించిన ఈ డ్రామా కేవలం సాధారణ కుటుంబ గొడవలా కాకుండా ప్రాణాలను పణంగా పెట్టేంత తీవ్రమైన సంఘర్షణలా మలిచారు. పల్లవి పడుతున్న ఇబ్బందులు, అవని ఆడుతున్న ప్లాన్లు మరియు చక్రధర్ మౌనంగా ఇస్తున్న మద్దతు కథను మరింత రక్తి కట్టిస్తున్నాయి. ప్రతి పాత్ర తమ నటనతో ఈ భావోద్వేగాలను పరాకాష్ఠకు చేర్చడంలో పూర్తిగా సఫలమయ్యాయి. ఈ సంభాషణలు కేవలం మాటలకే పరిమితం కాకుండా పాత్రల అంతర్గత వేదనను అద్దం పట్టేలా అత్యంత శక్తివంతంగా రాశారు. పల్లవి ఆవేదన వెనుక ఉన్న బలమైన కుటుంబ నేపథ్యం మరియు గతం తాలూకు జ్ఞాపకాలు ఈ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రతి మాటలోనూ గొంతులో అణిచిపెట్టిన రోదన, కళ్ళలో గూడు కట్టుకున్న భవిష్యత్తు భయం స్పష్టంగా గోచరిస్తాయి. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాబోయే ఎపిసోడ్లలో యాక్షన్ మరియు ఎమోషన్ డోస్ మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పల్లవి ఇకపై చూస్తూ ఊరుకోకుండా తన హక్కుల కోసం మరియు తనపై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాలు కథను మరింత వేగవంతం చేసి ప్రేక్షకులకు సరికొత్త ఉత్కంఠను పంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా చూస్తే నేటి ఎపిసోడ్ కుటుంబ బంధాలలోని క్లిష్టతలను, స్వార్థాలను మరియు భావోద్వేగాల లోతులను అద్భుతంగా ఆవిష్కరించింది. నటీనటుల అద్భుతమైన అభినయం మరియు బలమైన కథనం ఈ ఎపిసోడ్ను ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. ఈ మలుపులు రాబోయే కాలంలో కథను ఏ దిశకు తీసుకువెళ్తాయనేది వేచి చూడాలి. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయం ఏమిటి? పల్లవి పడుతున్న ఈ కష్టాలకు చక్రధర్ తగిన మూల్యం చెల్లించుకుంటాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.